అట్లా జరిగింది వాడు అసలు చేశాడో లేదో. ఆడ 16 ఏళ్ళ 15 ఏళ్ళ పిల్లగాడంట, 14 ఏళ్ళ పిల్లగాడంట. ఈ అమ్మాయి 10 ఏళ్ళు ఉన్నాయి. ఈ అమ్మాయి చంపడానికి వెళ్ళినమ్మంటేనే ఇద్దరికి పెనుగులాట జరిగింది. ఈ పెనుగులాటలో అబ్బాయి దగ్గర అంత స్టామినా ఉంటుంది, అమ్మాయి దగ్గర కూడా అంతే స్టామినా ఉంటుంది. ఇటువంటి అప్పుడు వాడెక్కడ చంపాడు, ఈ అమ్మాయి ఎక్కడ చచ్చిపోయింది? 20 కోట్లు పక్కన పెట్టు, ఇది అది కాదులే. కానీ ఇదేదో మొత్తానికి రాజకీయం ఏదో జరుగుతుంది. 14 ఏళ్ళ అబ్బాయి 10 ఏళ్ళ అమ్మాయి ఇద్దరు కొట్టుకుంటే స్టామినా ఒకటే ఉంటుందా అండి? ఎందుకంటే ఒక 25 ఏళ్ళ అబ్బాయి 20 ఏళ్ళ అమ్మాయి ఇద్దరు, ఒకవేళ సపోజ్ అనుకుందాం 20 ఏళ్ళ అమ్మాయి 25 ఏళ్ళ అబ్బాయి, వీళ్ళిద్దరి దగ్గర ఉన్న స్టామినా వీళ్ళ దగ్గర అనుకున్నదు. కొట్లాట్ల మీద పెనుగులాట అనేది ఒక ప్రాణం తీయడానికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి పెనుగులాడిద్ది కదా, అది అనేది అట్లా. దీని వెనక ఏముందంటారు మీరు? ఏదో రాజకీయం అయితే ఉంది. మొన్న ఎవడో బీహారోడో ఆడేవాడో ఈడెవడో అన్నారు, అది పోయింది. ఇవాళ 14 ఏళ్ళ కుర్రోడు వచ్చాడు, మరి వాళ్ళు ఇది పోతుంది. రేపు నిన్న డబ్బుల కోసం అమ్మాయిని చంపేసారు అన్నారు. ఈరోజు వచ్చేసరికి ఒక బ్యాట్ దొంగలించడానికి వెళ్ళి తనతో పాటు ఒక కత్తిని తీసుకెళ్ళినట్ట. ఆ కత్తితో అమ్మాయిని చూసేసరికి పొడిచేసారని చెప్పి పోలీసులు. ఇదంతా రాజకీయంలో లేదా? ఒక మాటకి ఏమైనా వంతన ఉందా? ఇది పోలీసులు సృష్టించిన సృష్ట, లేకపోతే ఆ ఏరియా నాయకులు సృష్టించిన సృష్ట, లేకపోతే ఈ అమ్మాయికి అమ్మ నాన్నలకి సపోర్ట్ లేనితనమా? ఈ చనిపోయిన సహస్ర అనే అమ్మాయి అమ్మ నాన్నల దగ్గర లేని సపోర్ట్ తనమా ఏంటనేది తెలియదు. కానీ ఇక్కడైతే మాత్రం ఏదో రాజకీయం అయితే మాత్రం ఎవరినైనా దాచిపెట్టడానికి ఈ కేసుని ఇట్లా డైవర్ట్ చేసినారు. అంటే ప్రజలకి క్లారిటీగా తెలిసిపోతుంది. ఎందుకంటే మొన్న ఎవడో నిన్న డబ్బుల కోసం అన్నారు, ఇవాళ బ్యాట్ కత్తి అంటున్నారు. వీళ్ళన్నింటిని బట్టి అర్థం కావట్లేదు. ఇక్కడ వీళ్ళన్నింటిని బట్టి ఏమర్థం అవుతుందంటే ఇక్కడ ఏదో గట్టి పాలిటిక్స్ జరుగుతుంది. అంటే ఈ కేసు సాల్వ్ అయిన తర్వాత కూడా వాళ్ళ ఫాదర్ ఇంకా పంపించలేదు. 4 రోజుల నుంచి పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. దీని మీద ఎవరు ఫాదర్? అమ్మాయి వాళ్ళ ఏం చేసుకుంటారు? ఆయన ఏం చేసుకుంటారు? 9 రోజు నైటే తీసుకెళ్ళిపోయారు వాళ్ళ ఫాదర్. అమ్మాయి తల్లి ఇప్పుడు ఈ రోజు పోలీస్ స్టేషన్ దగ్గర నిల్చొని అబ్బాయిని ఎన్కౌంటర్ చేయాలి అని అంటుంది. అది ఎంతవరకు వాడు అసలు చేశాడో లేదా నిజాలు తెలుసుకోకుండా అట్లా ఒక మాట చెప్పనా? ఇప్పుడు చనిపోయిన అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి పేరెంట్స్కి ఏం జరిగిందో తెలుసు. అంత తెలియకుండా అయితే ఉండరు. ఆ అమ్మాయి ఒక 10 ఏళ్ల పాపని అంత దారుణంగా అంత కిరాతకంగా చంపారు అంటే ఆ చావు వెనకమార్లు ఉన్న కుట్ర ఏంటి, అక్కడ జరుగుతున్న రాజకీయం ఏంటి అనేది ఆ అమ్మాయి పేరెంట్స్ తప్పకుండా తెలుసు. వీళ్ళు ధర్నాలు రాస్తారోకోలు చేసి ట్రాఫిక్లు జాములు చేసిన మాత్రం అక్కడ జరిగే న్యాయాలు ఏమీ ఉండవు. కానీ అక్కడ కుక్కట్పల్లి నియోజకవర్గంలో పాలిటిక్స్ అయితే నడుస్తుంది ఈ మర్ర విషయంలో.